కుంభమేళ మనకి జనవరి 13వ తేదీ నుంచి ఫిబ్రవరి 26వ తేదీ వరకు కూడాను 45 రోజుల పాటు కుంభమేళ అనేటటువంటిది జరుగుతుందని చెప్పి మనకి ప్రభుత్వం చెప్పడం జరిగింది. యోగి ఆదిత్యనాథ్ గారు కూడా చెప్పడం జరిగింది. అయితే అనేక ఏర్పాట్లు కూడా చేయటం జరిగింది. ఇంకా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి కూడా. అయితే ఎంతమంది వస్తారని అంచనా అంటే 40 కోట్ల మంది వస్తారని అంచనాతో ఉన్నారు. ప్రత్యేక రైళ్లని దేశ విదేశాల నుంచి కూడాను ఈ కుంభమేళాకి వస్తారని అంచనా. అసలు కుంభమేళా అంటే ఏమిటి అంటే, కుంభమేళ అనేటటువంటిది ఏమిటి అంటే, కుంభము అంటే కుండ అని మనకు తెలుసు. అయితే కుంభ అంటే కలశము అని అర్థం. మేళ అంటే సమూహమని, మేళవింపని, ఈ విధంగా మనకు అర్థాలు ఉన్నాయి. ఈ కుంభమేళ అనేటటువంటిది ఎన్ని సంవత్సరాలకు ఒకసారి వస్తుంది? అసలు కుంభమేళాలో ఎన్ని రకాలు ఉన్నాయి అంటే, కుంభమేళ అనేటటువంటిది అర్ధకుంభమేళ అంటే 6 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. కుంభమేళ అనేటటువంటిది 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. మహాకుంభమేళ అనేటటువంటిది 12 144 సంవత్సరాలకి ఒకసారి వస్తుంది. దాన్ని మహాకుంభమేళ అనేటటువంటి పేరుతో పిలుస్తారు. ఈ కుంభమేళాలో అసలు ఎక్కడి నుంచి ఏర్పడింది కుంభమేళ అనేటటువంటిది అంటే, క్షీరసాగర మదనం జరిగినప్పుడు అనేకమైనటువంటి వస్తువులు బయటికి రావటం జరిగింది కదా. అందులో నుంచి వచ్చినటువంటి హాలాహలాన్ని అంతా కూడాను ఈశ్వరుడు గరళ కంఠుడు మింగాడు కదా, తన కంఠమునందు దాచిపెట్టాడు కదా స్వామి. అలాగే అమృతం కూడా రావటం జరిగింది. ఆ అమృతం ఎక్కడి నుంచి వచ్చింది అంటే, క్షీరసాగర మదనం చేసినప్పుడు వచ్చినటువంటి అమృతం ఏదైతే ఉందో అది కలశం రూపంలో ఉందట. ఆ కలశంలో ఉంది అమృతం అంతా కూడాను. ఆ కలశానికి ఇంకో పేరు ఏమిటయ్యా అనంటే, ధన్వంతరి కలశము అని అంటారు. అంటే ఆరోగ్యానికి హేతువైనటువంటిది ఈ కలశము అని. ఆ కలశంలో నుంచి 4 బిందువులు ఈ భూమి మీద పడ్డాయిట. 4 బిందువులు ఈ భూమి మీద పడ్డాయి. ఎక్కడెక్కడయ్యా అని అంటే, నాసిక్, ఉజ్జయిని, హరిద్వారు, అలహాబాదు, ఈ 4 ప్రాంతాల్లో కూడాను ఏదైతే ఆ అమృత భాండం ఉందో, ఆ ధన్వంతరి కలశం ఉందో, ఆ కుంభంలో నుంచి ఈ 4 చుక్కలు 4 దిక్కులకు పడ్డాయి, 4 చోట్లకి పడినాయి. ఈ 4 చోట్ల పడిన చోటలను ఏర్పడేటటువంటిదే కుంభమేళ అనేటటువంటి పేరుతో పిలుస్తారన్నమాట. ఇది కుంభమేళ యొక్క ఆంతర్యం.